హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై ప్రేమలో. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పండు మిర్చి పచ్చడి ఎలా చేస్తానో చూద్దామా. ముందుగా మిరపకాయలని మొత్తాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక తడి లేకుండా క్లీన్ చేసుకొని ఈ విధంగా 2 ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 kg మిర్చికి 1/2 కిలో చింతపండు, అలాగే 1/2 కిలో ఉప్పు సరిపోతుందండి. ఈ క్వాంటిటీ ప్రకారం తీసుకోండి. చూడండి, ఈ విధంగా అయ్యాక మిక్సీ జార్లో కొన్ని మిరపకాయలు, అలాగే కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తని పేస్ట్ లాగా ఏం అవసరం లేదు ఈ మిక్సీ మొత్తాన్ని, ఎందుకంటే మనం ఆల్రెడీ 2 days తర్వాత మళ్ళీ పెడతాం కదా. సో నార్మల్గా ఒక విధంగా కొంచెం అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయ్యేంత వరకు సరిపోతుంది. ఇదే విధంగా మిర్చి మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఒక దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 days పక్కన పెట్టాలి. 2 days తర్వాత చూద్దాము. చూడండి, 2 days తర్వాత ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఇంకొంచెం మిక్సీ జార్లో వేసుకుందాం. దీనికి కావాల్సినవి మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తున్నప్పుడు ఇందులో కొన్ని జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అవసరం అండి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, జీలకర్ర కొన్ని తీసుకొని దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకున్నాక జీలకర్రను వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయ్యాక మిగిలిన మొత్తాన్ని కూడా ఈ విధంగా పట్టేశానండి. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా. ఫ్రిడ్జ్లో ఉంటే ఒక 6 months వరకు ఉంటుందండి, బయట 2 months ఉంటుంది. తర్వాత దీన్ని మనకు కావాల్సినంత తీసుకొని పోపు వేసుకోవాలి. చూడండి, పోపుకు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకున్నాను. దీంట్లోనే కొంచెం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. చూడండి, పోపు కూడా వేసుకున్నాము. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నానికి. ఎంత అంటే ట్రై చేయండి.